హాయ్ ఎవరివన్. సో ఎంసెట్ అయిపోయింది, ఇంకా కౌన్సిలింగ్ అవ్వాలి, కాలేజ్ జాయిన్ అవ్వాలి, చాలా టైం ఉంటుంది. మినిమం 2 months టైం ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన కాడి నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేసరికి మినిమం మ్యాక్సిమం ఇంకా పెరగచ్చు. సో ఈ 2 months అంతలా మీరు ఖాళీ గడిపితే అందరిలానే ఉంటారు. బట్ మీరు ఇంకా బెటర్ వెళ్ళాలనుకుంటే చెప్తున్నాను, మీరు ఒక అందలా ఉందాం అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయండి, పర్లేదు. బికాస్ ఎందుకంటే టైం వేస్ట్ అవుద్ది. నేను మీకు ఇంట్రెస్ట్ లేకుండా నేను చెప్పి మీరు విని మీకు టైం వేస్ట్ అవుద్ది, నాకు ఏం యూజ్ ఉండదు. మీకు ఒక ఇంట్రెస్ట్ ఉండి అందరికన్నా కొంచెం ముందు ఉండాలి, ఒక జర్నీలో కొంచెం ముందు ఉండాలి, అందరికన్నా మంచిగా తెచ్చుకోవాలి ప్యాకేజెస్, లేకపోతే మంచిగా మనీ ఎర్న్ చేసుకోవాలి అని అలా అనుకునే మైండ్ సెట్ వాళ్ళు చెప్తున్నా ఇదంతా. సో ఏంటంటే ఇప్పుడు ఈ 2 months ఉంటుంది కదా, ఈ 2 months కూడా 2 months అనేది చాలా ఎక్కువ ఇన్ కేస్. సో ఈ 2 monthsలో మీరు ఒక డొమైన్ అంటే మీకు ఏది ఇంట్రెస్ట్ తెలుసుకోవాలంటే ముందు జనరల్గా ఫస్ట్ ఇయర్లో చేయాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్లో స్టార్ట్ చేసేయడం కన్నా ఒక 2-3 నెలలు టైం తీసుకొని తెలుసుకోవాలి మీకు ఏదంటే ఇష్టం. బికాస్ మనకి ఇష్టమైతే ఎంత కష్టమైన భరిస్తాం. సినిమా డైలాగ్ కాదు, ఒరిజినల్గా ఫ్యాక్ట్, రియల్ లైఫ్ ఫ్యాక్ట్. ఇప్పుడు నీకు ఏదైనా ఇష్టం అనుకో, ఎంత దూరం వెళ్తావు. సపోజ్ నీకు ఎవరైనా ఇష్టం అనుకో, వాళ్ళ కోసం ఏమైనా చేస్తావు, ఎంత టైం అయినా స్పెండ్ చేస్తావు, ఎంత కష్టమైన భరిస్తావు. బికాస్ ఇష్టం కాబట్టి. అదే నీకు ఇష్టం లేని వాళ్ళ గురించి నువ్వు కనీసం కాల్ కూడా కలపవు. సో అలా ఉంటుంది మన మైండ్ సెట్ కూడా. అందుకని మనకి ఇష్టమైన డొమైన్ ఎంచుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి డొమైన్ ఎంచుకున్నావు అంటే నీకు అది ఇష్టం కాబట్టి ఇంకా ఆగేదే లేదు, అలా వెళ్ళిపోతావు, ఎక్కడ తగ్గకుండా అలా వెళ్ళిపోతావు జర్నీలో. బట్ అదే నీకు ఇష్టం లేనిది తీసి కష్టపడి చేయాలనుకున్నా చేస్తావు కానీ ప్రయోజనం ఉండదు. బికాస్ నీకు ఇష్టం లేదు, నువ్వు ఫిజికల్గా మెంటల్గా వేరుగా ఉన్నావు, నీ థాట్స్ మెంటల్గా నీకు ఇష్టం లేదు, బట్ ఫిజికల్గా చేస్తున్నావు, ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే మెంటల్గా ఫిజికల్గా రెండు ఒకటే అనుకుంటాయో దాని యొక్క అవుట్పుట్ నీకు కనిపిస్తుంది. సపోజ్ నేనే ఉన్నా, ఇప్పుడు సిఎస్సి తీసుకున్నాను, కొన్ని నేర్చుకుంటాను, బట్ నాకు ఈసీఈ అంటే ఇష్టం అనుకోండి మైండ్లో. సో నేను నేర్చుకుంటాను తీసాను కాబట్టి, బట్ నాకు అది ఇష్టం, వర్కౌట్ అవ్వదు. అది ఇప్పుడు వెళ్ళలేను, ఇది నాకు రాదు, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకోలేదు కాబట్టి. సో అలా డబుల్ హార్టెడ్గా ఉంటే కష్టం. సో టైం తీసుకోండి, 2-3 నెలలు టైం ఆలోచించండి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, చూడండి, వీడియోస్ చూడండి. బ్లాక్ చైన్ అంటే ఏంటి తెలుసుకోండి, డేటా సైన్స్ అంటే ఏంటి తెలుసుకోండి, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి తెలుసుకోండి, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి తెలుసుకోండి, డబ్బులు ఎలా సంపాదించవచ్చో తెలుసుకోండి. బికాస్ ఈ 2024లో ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం అంటే అది కొంచెం అంటే మనమే చెప్పుకోవడానికి కొంచెం బాగోదు. ఎందుకంటే యూట్యూబ్ తీసేమన్నా చాలు, ప్రతి ఒక్క చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక విధంగా మనీ ఎర్న్ చేస్తున్నారు. అంటే మంచి వేస్లో, ఈ బెట్టింగ్ యాప్స్ అవన్నీ కాదు, అసలు ఆ జోలికి వెళ్ళొద్దు. మంచి వేస్లో అంటే ఫ్రీలాన్సింగ్ కానీ, లేకపోతే కంటెంట్ క్రియేషన్ కానీ, లేదంటే ఇంటర్న్షిప్స్ కానీ, ఏదో ఒకటి లీగల్గా చేసి మనీ ఎర్న్ చేసుకుంటున్నారు. బికాస్ ఈ రోజుల్లో సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. అండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్కమ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒకే జాబ్ చేసి ఆ జాబ్తో బతికేద్దాం అంటే కష్టం. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ తెచ్చుకోని దాంతో వెళ్తే ఇప్పుడు ఒకదానికి సడన్గా దెబ్బతాయి కదా, మీతో బ్యాలెన్స్ చేస్తాయి. ఇప్పుడు నీకు ఒకే ఇన్కమ్ స్ట్రీమ్ ఉంది, ఒకే ఇన్కమ్ స్ట్రీమ్ ఎప్పుడైనా దెబ్బతిందంటే నీ లైఫ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు ఒక 1-2 years టైం పడుతుంది మళ్ళీ నువ్వు ఆ పొజిషన్ రావడానికి. అదే నీకు ఒక 3-4 years ఉన్న ఇన్కమ్ రావడానికి. సో ఒకటి ప్రజెంట్ ఆగిపోయినా ఈ వేలో వచ్చిన దాంతో నువ్వు కొంచెం చేసి దీన్ని బాగా చేసుకోవచ్చు, లేదంటే ఇంకోటి చేసుకోవచ్చు ఇంకొక సబ్వేలో. సో అందుకే చెప్తున్నావు. సో మీరు సపోజ్ ఇంటర్న్షిప్స్ వస్తే ఇంటర్న్షిప్స్ చేయండి, లేదంటే ఫ్రీలాన్సింగ్ చేయండి, లేదంటే కంటెంట్ క్రియేషన్ చేయండి. టైం పడతాయి మనీ రావడానికి, బట్ ఒకసారి రావడం స్టార్ట్ అయ్యాయి అంటే కంటిన్యూస్గా వస్తాయి. సో మధ్యలో మీరు ఎండ్ గోల్ మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో అంటే అది కష్టంగానే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేశారు అనుకోండి, ఒకవేళ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశారు అనుకోండి, వీడియోస్ చేస్తారు, వ్యూస్ రావు, ఎందుకు చేసామన్నా ఇంత ఎడిటింగ్ చేసి, ఇంత టైం వేస్ట్ చేసి, ఇన్ని రికార్డింగ్, ఇన్ని సెట్టింగ్లు చేసి అనిపిస్తుంది. బట్ ఎన్నుకోవాలి, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఒక డ్రీమ్లోకి వెళ్ళిపోండి. లైక్ కళ్ళు మూసుకొని మీరే పెద్ద యూట్యూబర్ అయిపోయారు, అందరూ మీరు చెప్పింది వింటున్నారు, ఒక పాపులారిటీ వచ్చింది. సో ఆ డ్రీమ్ ఉంటుంది కదా, ఆ డ్రీమ్ దీన్ని అలాగే నిజం అవ్వాలి అనే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందా. సో అలా ఆ పాజిటివ్ ఎనర్జీయే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అంతేగాని ఎప్పుడు ఏడుచుకొని చూడట్లే అంటే వర్కౌట్ అవ్వదు కదా. బికాస్ ఆ మోటివేషన్ కావాలి ఎవరికైనా స్టార్టింగ్ స్టేజ్లో. ఒక లెవెల్ వరకు సక్సెస్ అయిన తర్వాత ఛానల్ ఆటోమేటిక్గా మీరు వద్దనుకున్న జనాలు మిమ్మల్ని చూస్తారు. సో అదే చెప్తున్నా. సో అదే ఆ మోటివేషన్ అనేది ఫస్ట్ ఎవరు మనకు ఒప్పరు. మీ పేరెంట్స్ కూడా మీకు సపోర్ట్ చేయరు, బట్ మిమ్మల్ని మోటివేట్ చేసుకోవాలి. చెప్పాను కదా, కళ్ళు మూసుకొని మీరు సక్సెస్ అయిపోయారని ఒకసారి డ్రీమ్ ఆలోచించండి.
ఆ ఆలోచనే మీకు ఎనర్జీ ఇస్తుంది. సో అది చెప్తున్నా. సో అలా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి నేర్చుకోండి. ఏదో మనీ మేకింగ్ స్కిల్స్ ఆర్ ఇంజనీరింగ్ సంబంధించిన స్కిల్స్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్, మూడిట్లో ఏదో ఒకటి దాని మీద ఫోకస్ చేసి నేర్చుకోండి టైం వేస్ట్ చేయకుండా. ప్రతి దానికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అంటే ఎగ్జాక్ట్గా కమ్యూనికేషన్ స్కిల్స్కి ఏ ఛానల్స్ ఉన్నాయి, ఫ్రీలాన్సింగ్ మనీ మేకింగ్కి ఏ ఛానల్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ రిలేటెడ్ కంటెంట్కి ఏ ఛానల్స్ ఉన్నాయి అన్నీ చెప్తాను. బట్ స్టిల్ చెప్తున్నా అంటే మీకు ముందు నేర్చుకోవాలి అని మీకు ఉంటే నేను చెప్తే మీరు వింటే ఒక ఇద్దరికి అండర్స్టాండ్ ఒక యూజ్ ఉంటుంది. అదే నేర్చుకోవాలని లేదనుకోండి, ఎవరు ఎన్ని చెప్పినా, నేనే కాదు ఎవరు ఎన్ని వీడియోలు ఎన్ని చెప్పినా మనకి ఇంట్రెస్ట్ లేకపోతే ముందుకు వెళ్ళలేము. సో అది చెప్తున్నా. అందుకని ముందు ఆ మైండ్ సెట్ మీరు కొంచెం ట్యూన్ చేసుకోండి. కొంచెం కష్టపడాలి ఇంకా అనే దానికి తెచ్చుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే మెల్లగా ఇప్పుడు స్టార్ట్ చేస్తే కాలేజ్ స్టార్ట్ అయ్యే టైంకి మీరు కొంచెం ముందు ఉంటారు అందరికన్నా. ఇప్పుడు అందరూ అక్కడికి వచ్చి స్టార్ట్ చేస్తారు, మీరు కొంచెం ముందే ఉంటారు. సో ఆబ్వియస్గా జర్నీ మీకు ముందే వెళ్తుంది. అది చెప్తున్నా. అందుకని మీరు ముందే స్టార్ట్ చేయాలి. ఈ రోజుల్లో ఎంత బేస్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. అండ్ అంతే స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కూడా, బేస్ స్టార్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో మీకు కింద ఇంకేమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఏమంటే కింద కామెంట్ చేయండి, నేను చూసి రిప్లై ఇస్తాను. అండ్ ప్లీజ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సంజయ్ మక్లా సైనింగ్ ఆఫ్.